ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అవును. తీసుకున్న డెసిషన్. అంతకుముందు చాలా ఇచ్చాను. అవును. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి, టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి హ్మ్. తగ్గించేసాను. హ్మ్. హ్మ్. సో నౌ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. అవును. అవును. అయితే 1.5 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ పైనే అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఒకళ్ళకి బీబీసీలో, మీకు తెలిస్తే గనక చెప్పండి. బీబీసీలో ఒక లేడీ ఉంటారు. అవును. ఆవిడకి ఇస్తాను. ఆమె తెలుసా మీకు? తెలీదు. ఐడియా లేదు. కనుక్కోవాలి. ఉంటే కనుక్కొని నాకు చెప్పండి. ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తా అన్నా. ఆ! మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఎనీవే కాంపెన్సేట్ ఒకవేళ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇవ్వాలి. ఆవిడకి. ఓకే. సో అదొకటి. ఆహ్, అంటే కొంచెం మధ్యలో నేను లావు అవ్వకపోవడం ఒకటి. హ్మ్. లావు అయిపోయాను. దానివల్ల ఆ లావు అంటే తగ్గిన తర్వాత కొంచెం హ్మ్. సన్నబడ్డ తర్వాత ఇద్దాం కానీ అనుకున్నా. అలాగే తగ్గాను. అలానే ఉంటారన్న మీరెప్పుడు చూసినా సేమ్ అదే కట్టు. మధ్యలో లావయ్యాను. బాగా కొంచెం లావైపోయాను. కొంచెం మీరు 'బబుల్ గమ్' 'రోషన్' సినిమా రిలీజ్ అప్పుడు అవును. చూస్తే అసలు ఎలా ఉంది. అవును. బుగ్గలు ఇదంతా అవన్నీ వచ్చి ఉండే. మెడ అవును. అవును. ఇవన్నీ ఒకే ఒకే దీంట్లోకి వచ్చేసాయి. హ్మ్. హ్మ్. సో, అప్పుడు చాలా లావున్నా.